హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎన్ మీరు చూస్తున్న టెక్నికల్ అర్థం. ఫ్రెండ్స్, ఇది ఒక మొబైల్ గురించి తెలుసుకుందాం. మొబైల్ వచ్చి చాలా అద్భుతం అని చెప్పొచ్చు. దీనిలో ఫ్యూచర్స్ పరంగా చూస్తే, పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఫ్యూచర్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఆ మొబైల్ ఏందో తెలుసుకునే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్ పెట్టుకున్న ద్వారా వస్తుంది. అయితే మొబైల్ వచ్చి మనకి ఓపో నుంచి ఓపో ఫిండెక్స్ 7 అల్ట్రా అని చెప్తారు. ఇది మనకు చాలా అద్భుతమైన మొబైల్ ఫ్రెండ్స్. ఇందులో మనకు కెమెరా పరంగా చూసిన, డిస్ప్లే పరంగా చూసిన, పర్ఫార్మెన్స్ పరంగా చూసిన ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉన్నది ఫ్రెండ్స్. ఈ మొబైల్ గురించి పూర్తి స్పెసిఫికేషన్ అనేది లీకేజ్ అయినాయి. వాటి గురించి మీకోసం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీరు ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఈ మొబైల్ కొనచ్చలేదు. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ప్రైస్ కూడా లీకేజ్ అయినాయి. ప్రైస్ కూడా మీకు ఈ వీడియోలో చెప్పేస్తాను ఫ్రెండ్స్. దాని గురించి కూడా వేచి ఉంచండి. అలాగే మనకు ఫస్ట్ టైం ఎవరైతే వీడియో చూస్తున్నారో కూడా ఒక లైక్ అయితే వేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ బాగానే అనిపించిందంటే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఈ మొబైల్ ప్రాసెసర్ గురించి. ప్రాసెసర్ వచ్చి మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ అనేది మనకు పబ్జీ లాంటి గేమర్స్కి అయితే పబ్జీ మనకు స్మూత్ నుంచి హెచ్డి ఎక్స్ట్రీమ్ వరకు 30 FPS లో 40 FPS లో 60 FPS లో గేమ్ అనేది చాలా ఎక్సలెంట్గా హ్యాండిల్ చేయగలుగుతుంది. అలాగే మల్టీ టాస్కర్ ఎవరైతున్నారో వీరైతే ఎంత మల్టిపుల్గా టాస్కింగ్ చేసినా కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది మనకు మొబైల్ అనేది. ప్రాసెసర్ పరంగా చూస్తే ప్రాసెసర్ అనేది ఎక్కడ ల్యాగ్ కానీ హ్యాంగ్ కానీ ఏది లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా చాలా అద్భుతంగా ఉంటుంది ప్రాసెసర్. కాబట్టి ప్రాసెసర్కి అయితే నేను లైక్ ఇస్తున్నాను. మీ ఉద్దేశం మీద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మెయిన్ ఇంకోటి ఏంటంటే డిస్ప్లే ఫ్రెండ్స్. డిస్ప్లే అనేది దీనికి అద్భుతం అని చెప్పవచ్చు. ఎందుకంటే డిస్ప్లే వచ్చి మనకు కర్వ్ డిస్ప్లేతో లభిస్తుంది. బెజిల్ హెచ్ వీచ్ పంచ్ హోల్తో లభిస్తుంది. డిస్ప్లే అనేది 6.7 ఇంచ్ డిస్ప్లే అని చెప్తాను. డిస్ప్లే పరంగా చూస్తే ఓఎల్ఈడి ప్యానల్తో లభిస్తుంది. డిస్ప్లే వచ్చి మనకి డిస్ప్లే రెజల్యూషన్ వచ్చి 2K వరకు రెజల్యూషన్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని మీరు, 2K వరకు రెజల్యూషన్ ఉంది మనకి. అలాగే బ్రైట్నెస్ వచ్చి మనకు 1500 nits బ్రైట్నెస్ లభిస్తుంది. మనకి ఎండలో ఎట్లా పోయినా కూడా మనకి బ్రైట్నెస్ పరంగా చూస్తే చాలా అద్భుతమైన బ్రైట్నెస్ ఉంది మనకి. మొబైల్ లాంచింగ్ అయినాక దాని గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ అని తెలుస్తాయి మనకి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి మనకి. అలాగే దీనిలో ప్రొడక్షన్ వచ్చి గొరెల్లా గ్లాస్తో ప్రొడక్షన్ లభిస్తారు. గొరెల్లా గ్లాస్ అంటే మనకు గొరెల్లా గ్లాస్ ఫ్రైయా లేదా మనకి గొరెల్లా గ్లాస్ విక్టర్ ఇదైతే మెన్షన్ చేయలేదు. నాకు తెలిసితే గొరెల్లా గ్లాస్ తోటి ప్రొడక్షన్ అనేది లభిస్తుంది. అలాగే డిస్ప్లే పరంగా చూసినా చాలా అద్భుతంగా ఉంది. ఈ రిఫ్రెష్ రేట్ వచ్చి మనకు 144 రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. డిస్ప్లే పరంగా చూసినా కూడా డిస్ప్లే అనేది 10-bit ప్యానల్తో లభిస్తుంది. డిస్ప్లే అనేది కలర్స్కి అయితే మీరు భయపడిన అవసరం లేదు. కలర్స్కి అయితే ఎందుకంటే 10-bit ప్యానల్తో లభిస్తుంది కాబట్టి ఇది HDR ప్రింట్ సపోర్ట్ కూడా ఉంది మనకి డిస్ప్లేలో. మనకి ఏదైనా వీడియో చూసినా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. వైడ్ వన్ L1 సపోర్ట్ కూడా ఉంటుంది మనకి డిస్ప్లేలో చూస్తే. ఏదైనా నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ప్రైమ్ కానీ ఇవన్నీ హెచ్డీలో సపోర్ట్ అనేది చేస్తాయి కాబట్టి ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. డిస్ప్లే పరంగా చూస్తే నా ఉద్దేశం ప్రకారం అయితే డిస్ప్లే అనేది చాలా అద్భుతంగా ఉంది. మీ ఉద్దేశం ఏందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకోటి మెయిన్ ఏంటంటే కెమెరాస్ అనేది దీనికి హైలైట్ అని చెప్పవచ్చు. కెమెరా గురించి తెలుసుకునే ముందు ఎవరైతే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నాది, ఎవరైతే ఈ ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టండి. నేను ఇలాంటి వీడియో తీసినా కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే మన ఛానల్లో ఎక్కువ మొబైల్స్కి రివ్యూ కానీ, మొబైల్ స్పెసిఫికేషన్ పరంగా కానీ, అలాగే మొబైల్ ఏదైనా కొత్త మొబైల్ వచ్చినా కూడా మీకు ఫస్ట్ వీడియో అని పెడతాను ఫ్రెండ్స్. ఈ వీటిని అయితే ఫాలో అవ్వండి. ఎవరైతే మొబైల్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారో వారి కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఎందుకంటే మన ఛానల్లో ఎక్కువ కొత్తగా వచ్చే మొబైల్స్ గురించి అయితే రివ్యూస్ కానీ, స్పెసిఫికేషన్ గురించి కానీ చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక కెమెరా విషయానికి వస్తే కెమెరాస్ వచ్చి బ్యాక్ సైడ్ 4 కెమెరాలు లభిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. 4 కెమెరాస్ మనకి బ్యాక్ సైడ్. మెయిన్ కెమెరా వచ్చి 50 MP వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. సెకండరీ కెమెరా వచ్చి 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఇది అప్ టు 6x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. థర్డ్ వన్ కెమెరా వచ్చి ఇది కూడా సేమ్ 50 MP. ఇది వచ్చి పెరిస్కోప్ లెన్స్ అని చెప్తారు దీనికి. ఈ పెరిస్కోప్ లెన్స్ తోటి మనకు 7x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అల్టిమేట్ అని చెప్పవచ్చు. మనకు పెరిస్కోప్ లెన్స్లో కూడా మనకు ఆప్టికల్ జూమ్ చేసుకునే అవకాశం ఇచ్చారు కాబట్టి చాలా అద్భుతం అని చెప్తాను. ఇక ఫోర్త్ వన్ కెమెరా వచ్చి మనకి ఇది కూడా సేమ్ 50 MP ఫ్రెండ్స్. ఇది టెలిఫోటో లెన్స్ కెమెరా ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది మనకి. ఎందుకంటే 2 కెమెరాస్ మనకు 50 MP ఇచ్చారు ఫ్రెండ్స్. టెలిఫోటో లెన్స్ ఒకటి, పెరిస్కోప్ లెన్స్ ఒకటి. ఈ 2 కెమెరా యూజ్ చేసుకొని ఫొటోస్ అనేవి చాలా అద్భుతంగా తీసుకోవచ్చు. నా ఉద్దేశం ప్రకారం అయితే నేను అనుకుంటున్నా చాలా ఎక్సలెంట్గా వస్తాయి. పిక్చర్ క్వాలిటీ వస్తాయి. మీ ఉద్దేశం ఏందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీటితో పాటు 8K వరకు రికార్డింగ్ చేసుకోవచ్చు 30 FPSలో. 4Kలో రికార్డింగ్ చేసుకుందాం అనుకుంటే 90 FPSలో 4K రికార్డింగ్ 60 FPSలో 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే 90 FPSలో రికార్డింగ్ చేద్దామంటే ఫుల్ హెచ్డీలో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక మీ ఉద్దేశం అది. మీకు 60 FPSలో కావాలా, 90 FPSలో కావాలన్నా, 30 FPSలో కావాలన్నా మీ ఉద్దేశం అది. ఎందుకంటే నా సజెషన్ ఏంటంటే మీరు 60 FPSలో 4K రికార్డింగ్ చేసుకుంటే చాలా బెటర్గా వస్తుంది. ఎందుకంటే వీడియో క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా వస్తుంది అలా చేస్తే. ఇందులో వీటితో పాటు ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. అలాగే మన ఫ్రంట్ సైడ్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఫ్రంట్ సైడ్ కూడా చాలా ఎక్సలెంట్ కెమెరా ఉంది ఇందులో మనకి. అది తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ వేయలేదు వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేయండి. మీరు లైక్ వేస్తేనే వీడియో అనేది మరి ఇంకా కొంతమందికి రీచ్ అనేది పెరుగుతుంది. అలాగే ఇందులో ఇన్ఫర్మేషన్ బాగానే ఉందనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి.
ఫ్రెండ్స్ ఫ్రంట్ సైడ్ కెమెరా విషయం ఫ్రంట్ సైడ్ వచ్చి మనకు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ సైడ్ కెమెరా, ఇది కూడా వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. ఇందులో మనకి 4K వరకు 30 fps రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంది. చాలా బెటర్ ఆప్షన్ అని చెప్తున్నాను నా ఉద్దేశం అయితే. మీ ఉద్దేశం ఏందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే బ్యాటరీ పరంగా చూస్తే బ్యాటరీ వచ్చి 5000 mAh బ్యాటరీతో లభిస్తుంది. 100 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్తో లభిస్తుంది. USB Type-C కేబుల్ లభిస్తుంది. మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా అద్భుతంగా వస్తుంది. ఎంత హెవీగా వాడినా కూడా 5000 mAh బ్యాటరీ కాబట్టి 1 day వరకు మినిమం ఎంత లేదన్నా 1 day వరకు బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా అద్భుతంగా వస్తుంది. 100 వాట్ ఛార్జర్ కాబట్టి మనకు ఛార్జింగ్ టైం వచ్చి మనకు 30 minutes ఛార్జింగ్ అనేది తీసుకుంటుంది. సూపర్ ఫాస్ట్ ఛార్జర్ కాబట్టి మనకి 30 minutes ఛార్జింగ్లో మనకు 100% ఛార్జింగ్ అనేది ఎక్కేస్తుంది. మనకు బ్యాటరీ పరంగా చూసినప్పుడు ఎక్సలెంట్ ఉంది కాబట్టి బ్యాటరీకి అయితే నేను లైక్ చేస్తున్నాను. మీ ఉద్దేశం మీద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే ఆండ్రాయిడ్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 14తో లభిస్తుంది. అలాగే మనకి ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే 12GB ర్యామ్ 256 స్టోరేజ్తో లభిస్తుంది. ఇది వచ్చి హై మోడల్ అని చెప్తున్నాను. హై మోడల్ ప్రైస్ వచ్చి మనకి ఎగ్జాక్ట్గా ఎంత చూసుకుంటే మనకి 71,500 రూపాయలు ప్రైస్ అనేది పెట్టారు. ఈ ప్రైస్ అనేది నాకు తెలిసి లాంచ్ అయ్యే టైంకి మనకు ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది. నాకు తెలిసి ఎవరైతే మనకు 50,000 వేలల్లో మొబైల్ తీసుకుందాం, ఎక్కువ కెమెరా క్వాలిటీగా మనకు చాలా అద్భుతంగా కావాలనుకుంటున్నారో ఈ మొబైల్ అయితే ఒకసారి లుక్ చేయండి. ఎందుకంటే మనకు కెమెరా క్వాలిటీ అయినా, డిస్ప్లే క్వాలిటీ అయినా, ప్రాసెసర్ క్వాలిటీ అయినా చాలా అద్భుతంగా ఉంది ఇందులో మనకి. ఇక డిజైన్ పరంగా చూస్తే డిజైన్ వచ్చి బ్యాక్ సైడ్ కొంచెం లెదర్ ఫినిష్తో లభిస్తుంది. ఇక ఫ్రంట్ సైడ్ వచ్చి గ్లాసీ ఫినిష్తో లభిస్తుంది కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుంది మనకి. డిజైన్ పరంగా చూసినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మనం చేతిలో పెట్టుకున్నా కూడా చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది మొబైల్ వచ్చి మనకి. మొబైల్ పరంగా చూస్తే ఎక్కడ దెబ్బతీయలేదు. మొబైల్ అనేది హైలైట్గా ఉంది కాబట్టి నా ఉద్దేశం పరంగా చూస్తే ఎవరైతే 50,000లో మొబైల్ తీసుకుందాం అనుకున్నారో ఒకసారి అయితే లుక్ వేయండి. లుక్ వేసి మీకు నచ్చితేనే తీసుకోండి. మిమ్మల్ని అయితే ఫోర్స్ తీసేలేను. నచ్చితేనే తీసుకోండి. మీకు నచ్చితేనే అది తోపు అని చెప్తాను ఏదైనా. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి మీరు. మీకు నచ్చితేనే మొబైల్ అనేది తీసుకోండి. స్పెసిఫికేషన్ పరంగా అయితే ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ స్పెసిఫికేషన్ గురించి అయితే చెప్పాను. మీకు ఈ స్పెసిఫికేషన్ నచ్చితే, మీ బడ్జెట్ ఇంత, నాకు ఈ స్పెసిఫికేషన్ చాలు ఈ మొబైల్ తీసుకుందాం అనుకుంటే ఒకసారి లుక్ చేయండి. మనకు జూన్ వరకు అయితే వస్తుంది ఈ మొబైల్ వచ్చి మనకి. జూన్ వరకు వేచి ఉండండి. జూన్లో మనకి మొబైల్ తీసుకుంటే చాలా బెటర్ అని చెప్తాను. అప్పటి వరకు మేబీ ప్రైస్ విషయంలో ప్రైస్ అనేది డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కడ లాంచ్ అయినా కొత్తగా ఇప్పుడు ఎగ్జాక్ట్గా రేపు లాంచ్ అయింది అనుకో, ప్రీ బుక్లుగా మనకు కొంచెం ఆఫర్స్ అనేవి ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. ఆ ఆఫర్లో తీసుకుంటే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది మనకి మొబైల్ అనేది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. స్పెసిఫికేషన్ పరంగా చూస్తే ఇలా స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయి. ఎవరికైతే ఈ మొబైల్ నచ్చిందో ఒక లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. ఎక్స్ప్రెషన్ ఎలా ఇచ్చాను కూడా ఒకసారి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మనకి. దాని గురించి నేను కొంచెం రిప్లై అనేది ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పటివరకు అయితే ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టండి. మరిన్ని వీడియో కోసం మీరు ఎక్కువ రెగ్యులర్గా ఫాలో అవుతారో నాకు కొంచెం అట్రాక్షన్గా ఉంటుంది. అలాగే ఇప్పటివరకు ఒక వీడియోకి అయితే లైక్ చేయలేదో లైక్ అయితే చేయండి. ఇందులో ఇన్ఫర్మేషన్ బాగానే చెప్పారనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరొక కొత్త మొబైల్ గురించి రీసెర్చ్ చేసుకొని మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.